హలో అండి. నేను డాక్టర్ రవిశంకర్‌ని. పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్ ఫ్రమ్ సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్, ఎస్ఆర్ నగర్. సో, ఇప్పుడు మనం మటికి మాట్లాడుకునేదేంటంటే, మదర్స్‌కి ఈ డౌట్ ఉంటదేంటంటే, నా పాలు సరిగ్గా బిడ్డకి చాలుతున్నాయా? చాలట్లేదా? అంటే యాడిక్వేట్‌గా ఉన్నదా? లేదా? అనేసి వాళ్ళకి డౌట్ ఉంటది. ఇంకా వాళ్ళకి కొంతమందైతే చాలట్లేదేమో అనేసి వేరే పాలు, ఫార్ములా ఫీడింగు ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారనమాట. సో, ఈ పాలు గురించి అసలు మటికి ఫీడింగ్ గురించి మనం మటికి తెలుసుకుందాము. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ఫస్ట్ పుట్టిన వెంటనే తల్లి బేబీకి అయితే స్టార్ట్ చేయాలి. ఇమ్మీడియేట్‌గా అంటే విదిన్ హాఫ్ ఎన్ అవర్, 1 అవర్‌లోనే బేబీస్ అప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటారు. సో, వాళ్ళని తల్లి బ్రెస్ట్ మీద పెడితే మనం హెల్ప్ చేయాలి ఫస్ట్. అంటే తల్లి గ్రాండ్ పేరెంట్స్ కానీ, లేపోతే నర్స్ గానీ ఎవరైనా హెల్ప్ చేసి బేబీకి ఫీడింగ్ అయితే ఇనిషియేట్ చేయాలన్నమాట. సో, వాళ్ళు సక్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు స్లోగా నెమ్మదిగా పాలు మటికి పెరుగుతూ ఉంటాయి. అండ్ స్లోగా విదిన్ 2-3 డేస్‌లో యాడిక్వేట్‌గా వచ్చేస్తాయన్నమాట. సో, పాలు సరిగ్గా రావట్లేదని ఇవ్వడం మటికి మానేయకూడదు. ఏంటంటే బేబీ ఫీడ్ చేసే కొలదే పాలు వస్తూ ఉంటాయన్నమాట. సో, ఫీడింగ్ కానీ మనం కానీ చేయించకపోతే పాలు రావు. సో, ఇది ఫస్ట్ వచ్చే పాలని మనం మటికి కొలెస్ట్రమ్ అంటాము. ఈ కొలెస్ట్రమ్‌లో చాలా మటికి ఇమ్యూనిటీ సంబంధించిన మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ ఇది చాలా మంచిది. అది కొద్దిగా మటికి యెల్లోగా ఉంటది. సో, ఇలాంటి పాలన్నది అసలు మటికి బేబీకి చాలా ఇంపార్టెంటు. దాంతో వాళ్ళకి ఇమ్యూనిటీ, ఇంకా ఇన్ఫెక్షన్స్ గట్రా అది రాకుండా ఉంటాయి. సో, ఫీడింగ్ అన్నది ఫ్రీక్వెంట్‌గా వీళ్ళకి ఇస్తూ ఉండాలి. అండ్ ఇంకోటేంటంటే కొంతమంది అంటే ఫస్ట్ టైమ్ మదర్స్‌కి వాళ్ళకి ఎట్లా ఇవ్వాలో వాళ్ళకి మటికి తెలీదన్నమాట. సో, ఏంటంటే బేబీ అన్నది కరెక్ట్‌గా ఫీడింగ్ అన్నది ఇవ్వాలి. అది ఎట్లా ఇస్తారంటే తల్లి బేబీని చాలా దగ్గరగా పట్టుకోవాలి. అంటే ఎత్తుకోవాలి. ఇంకోటి బేబీ అన్నది తల్లికి బాగా క్లోజ్‌గా అటాచ్ అయి ఉండాలి. థర్డ్, బేబీ మౌత్ అన్నది వైడ్ ఓపెన్‌గా ఉండాలి. బ్రెస్ట్‌ని ఎంత ఎక్కువగా తను మటికి నోట్లో పెట్టుకుంటే అంత మంచిది. అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది బ్రెస్ట్‌ని మనం మటికి ఏరియోలా అంటాం అన్నమాట. అంటే ఆ డార్క్ ఏరియా. ఆ డార్క్ ఏరియా అంతా కూడా తన మౌత్‌లో ఉండాలి. ఇంకోటేంటంటే బేబీ చీక్స్ అన్నవి బల్జ్ అయి ఉండాలి. బేబీ మౌత్ అన్నది వైడ్ ఓపెన్ ఉండాలన్నమాట. సో, ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే దీన్నే కరెక్ట్ లాచింగ్ అంటారన్నమాట. సో, కరెక్ట్ టెక్నిక్‌తో గానీ పాలిస్తే డెఫినిట్‌గా ప్రతి తల్లి దగ్గర నుంచి బిడ్డకి పాలైతే వెళ్తాయి, ప్రొడ్యూస్ అవుతాయి, వెళ్తాయి. అంటే వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు వెంటనే వచ్చేవు. అలా మటికి చేస్తూ ఉంటే నెమ్మదిగా అవి మటికి పెరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఫ్రీక్వెంట్‌గా ఇస్తూ ఉండాలి. ఎవ్రీ 2-3 అవర్స్‌కి బేబీకి ఎప్పుడు అంటే మటికి ఆకలేసినప్పుడల్లా ఇస్తూనే ఉండాలి. ఇదే ఇప్పుడే ఇచ్చాం కదా అనేసి మనం మటికి ఆపకుండా ఆ ఫీడింగ్ అన్నది ఫ్రీక్వెంట్‌గా ఇస్తూ ఉంటే బేబీకి నెమ్మదిగా పాలు మటికి కడుపులో ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. అవి మటికి సరిపోతాయి కూడా. సో, ఈ ఫీడింగ్ అన్నది కరెక్ట్‌గా ఉన్నదా లేదా అనేసి మనం మటికి తెలుసుకోవడానికి ఏంటంటే ఫస్ట్ బేబీ ఫ్రీగా యూరిన్ మోషన్ అవుతుందా? అంటే 6-8 టైమ్స్ యూరిన్ మోషన్ అవుతుందా? ఇంకోటి నెంబర్ 2 ఏంటంటే ఫీడింగ్ మటికి తీసుకున్నప్పుడు తనకి స్వాలోయింగ్ సౌండ్స్ వస్తాయి. అంటే మింగుతున్నప్పుడు పాలు మింగే సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఫీడింగ్ అయిపోయాక ఒక 2-3 అవర్స్ వాళ్ళ మటికి పడుకోవాలన్నమాట. అంటే నిద్రపోతారు. ఇంకోటి ఏంటంటే తల్లికి ఏ రకంగా కూడా పెయిన్ అన్నది ఫీల్ అవ్వకూడదు. అంటే తల్లికి ఒకవేళ బ్రెస్ట్‌లో ఏమైనా పెయిన్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే కరెక్ట్‌గా లాచ్ అవ్వలేదన్నమాట. కరెక్ట్‌గా టెక్నిక్ అన్నది బాలేదన్నమాట. సో, ఆ పెయిన్ అన్నది తను ఎక్స్‌పీరియన్స్ అయితే మటికి చేయకూడదు.
పెయిన్‌లెస్‌గా, కంఫర్టబుల్‌గా బేబీ అన్నది మదర్‌కి లాచ్ అయ్యి ఫీడింగ్ గాని ఎవ్రీ 2-3 అవర్స్‌కి గాని తీసుకొని 6-8 టైమ్స్ యూరిన్, మోషన్ గాని అవుతున్నట్లు అయితే, ఇంకోటేంటంటే మనం వారానికి ఒకసారి వెయిట్ గాని చెక్ చేసుకుంటే ఒక 150-200 గ్రామ్స్ అన్నది వెయిట్ గెయిన్ అన్నది బేబీకి గాని వస్తే దాని అర్థం ఏంటంటే బేబీకి కరెక్ట్‌గా పాలు వెళ్తున్నట్లమాట. సో పాలు వెళ్తున్నప్పుడు దీనివల్ల మనకి ఏ రకంగా డౌట్ అయితే ఉండవసరం లేదన్నమాట. సో వాళ్ళు ఎప్పుడు అడిగినా సరే ఇచ్చేస్తూ ఉండాలి. ఫస్ట్ 1-2 మంత్స్‌లో అన్నది ఏంటంటే, ఇదిగో ఇప్పుడే ఇచ్చాను కదా అనేసి మనం కానీ ఆపకుండా, అలాంటి డౌట్స్ ఏమి మనం కానీ పడకుండా, మనకి ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా ఫీడింగ్ ఇచ్చే కొద్దీ పాలన్నవి అలాగా అడిక్వేట్‌గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏ రకంగా ఇనాడిక్వసీ అన్నది ఉండదు అండ్ బేబీ మటుకి హెల్తీగా ఉంటుంది. వేరేవి ఏమీ కూడా ఇవ్వకూడదు. ఏంటంటే వేరే పాలు, లేకపోతే తేనె ఆర్ గ్లూకోజ్ వాటరు ఇట్లాంటివి ఏమి ఇచ్చినా సరే తల్లికి పాలు కరెక్ట్‌గా అయితే మటుకి రాదు. తల్లి ఏదన్నా ఇంట్లో వండిన మటుకి ఆహారం అన్నది మటుకి తీసుకోవచ్చు. సో ఎటువంటి పథ్యం అయితే అవసరం లేదు. అండ్ ఏంటంటే తల్లికి బాగా మటుకి ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. ఫ్లూయిడ్స్ అండ్ ఇంట్లో ఫుడ్ అన్నది బాగా ఇవ్వాలి. ఇచ్చి ఇంకా తనకి మటుకి మనస్సు కూడా కొద్దిగా మటుకి ప్రశాంతంగా ఉండాలి. ఒకవేళ తను స్ట్రెస్ ఫీల్ అయితే కూడా పాలు అయితే రావు. స్ట్రెస్ కానీ, డౌట్ కానీ ఇట్లాంటివి ఉంటే కూడా పాలు అనేది కరెక్ట్గా రాదు అన్నమాట. సో ఇలాంటి ఇవి చిన్న చిన్న పాయింట్స్ మనం కానీ గుర్తుపెట్టుకుంటే బేబీకి కరెక్ట్గా అడిక్వేట్గా పాలు వస్తున్నాయా లేదా అన్నది మనం మటుకి తెలుసుకోవచ్చు. అండ్ కంటిన్యూస్గా 6 మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. 6 మంత్స్ అయిపోయాక అప్పుడు మనం ఏమన్నా సెమీ సాలిడ్ ఫుడ్ అనేది మనం మటుకి స్టార్ట్ చేయొచ్చు. తల్లిపాలు అనేది 6 మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్ అండ్ అప్ టు 2 years వరకు తల్లిపాలు అయితే కంటిన్యూ చేయాలి. సో ఇంపార్టెంట్ ఏంటంటే తల్లి ఒక సైడ్ నుంచి ఒక బ్రెస్ట్ ఎంప్టీ చేసాక నెక్స్ట్ బ్రెస్ట్కి వెళ్ళాలన్నమాట. అంటే ఒకే సైడ్ నుంచి అంటే తక్కువగా ఇస్తే వాళ్ళకి అప్పుడప్పుడు లూజ్గా స్టూల్స్ మటుకి అవ్వచ్చు. సో తల్లి అన్నది ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ ఫీడింగ్ మటుకి చేస్తేనే పాలు బాగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు తల్లి అన్నది బేబీకి అట్లీస్ట్ 8 టైమ్స్ అన్నా ఇన్ ఏ డే అండ్ నైట్ కలుపుకొని వాళ్ళ మటుకి ఫీడింగ్ అయితే ఇవ్వాలి. సో 8 టైమ్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే అప్పుడే కరెక్ట్గా అడిక్వేట్గా పాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు పిల్లలు ఫీడింగ్ ప్యాటర్న్ అన్నది వేరుగా ఉంటుంది. కొంతమంది పిల్లలు డే టైంలో ఎక్కువగా మటుకి పడుకొని నైట్లో ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ అయితే తీసుకుంటూ ఉంటారు. కొంతమంది నైట్లో ఎక్కువగా పడుకొని డే టైంలో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల మనం మటుకి ఏ రకంగా డౌట్ అయితే మటుకి పడకూడదు. ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. కొంతమంది పిల్లలు ఒక 2-3 అవర్స్ అప్ టు 4 అవర్స్ వరకు కంటిన్యూస్గా మటుకి పడుకోవచ్చు. అండ్ కొంతమంది పిల్లలు విదిన్ 10 minutesకే మళ్ళీ మటుకి ఫీడింగ్ అయితే మటుకి అడగొచ్చు. సో ఇలాగా వేరే ప్యాటర్న్స్ ఉంటాయి. సో మనకి అది ఇంపార్టెంట్. అంటే ఈ పాలు చాలలేదు అని మనం మటుకి ఫీల్ అవ్వకూడదు. పాలు అన్నది కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది మనకి తెలుసుకోవడానికి ఓన్లీ వెయిట్ ఇంపార్టెంట్ అనమాట. వెయిట్ కానీ కరెక్ట్గా పెరుగుతూ ఉంటే తల్లి పాలు అన్నది బేబీకి సరిపోతుంది అనమాట. థ్యాంక్ యూ.